నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అసలు ఆ వ్యక్తి ఆర్మీ చీఫ్కు సరిపోడు, కానీ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకొని పెద్దోడైపోయాడు. రాజకీయంగా అస్థిరత ఉండటం, పాక్ పాలకులకు చేతగాని దద్దమ్ములు కావడంతో తనకు తాను ఓ కింగ్ అన్న భావనకు వచ్చాడు. అదే సమయంలో ఇండియాపై అమెరికా అక్కసు కూడా ఆయనకు కలిసొచ్చింది. ఇంకేం ఆలస్యం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపో అన్న వెంటనే బౌ బౌ అంటూ ఇండియాపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. పాకిస్తాన్పై ఇండియా దాడి చేసినప్పుడు ఆ దేశ ఎయిర్ బేస్లు, ఆ దేశ లక్ష్యాలను రక్షించుకోవడం చేతకాలేదు. కానీ సింధు నదిపై ఇండియా కట్టే డ్యామ్ను ఒకేసారి 10 క్షిపణులతో దాడి చేసి పేల్చేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ను రక్షించడం చేతకాదు కానీ పనికి మాలిన మాటలు మాత్రం ఎన్నో వాగుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా నేలపై నిలబడి ఇండియాకు అణుయుద్ధం చేస్తానంటూ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ పాకిస్తాన్ వాస్తవ సైనిక పాలకుడు భారతదేశంతో భవిష్యత్తులో జరిగే యుద్ధంలో తన దేశం ఉనికికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించాడు. పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర దేశమని, అది దెబ్బతింటుంటే సగం ప్రపంచాన్ని మనతో పాటు నాశనం చేస్తామని ఆయన స్పష్టం చేశాడు. అమెరికా పర్యటనలో ఉంటూ ఇండియాపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతుంటే అమెరికా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ట్రంప్ గౌరవ కాన్సులేట్గా పనిచేస్తున్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ మునీర్ కోసం ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ సింధు జల మార్గాలపై భారతదేశం నిర్మించే ఏదైనా మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని బెదిరించాడు. ఇది పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందన్నారు. తన దేశానికి క్షిపణుల కొరత లేదని చెప్పాడు. ఏప్రిల్లో పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని ఇండియా తీసుకున్న నిర్ణయం 250 మిలియన్ల మందిని ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని మునీర్ పేర్కొన్నాడు. భారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మించే వరకు చూస్తామన్న ఆయన అది అలా చేసినప్పుడు 10 క్షిపణులతో దానిని నాశనం చేస్తామన్నాడు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదన్నాడు. తమకు క్షిపణుల కొరత లేదని మునీర్ చెప్పాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 2 నెలల్లో రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లాడు. చివరి పర్యటనలో జూన్ 18న అధ్యక్షుడు ట్రంప్తో వైట్ హౌస్ విందుకు ఆయనను ఆహ్వానించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన శాంతి స్థాపన ప్రయత్నాలకు నోబెల్ బహుమతికి అమెరికా అధ్యక్షుడి పేరును రికమెండ్ చేశాడు. తాజాగా మరోసారి ఫ్లోరిడాలోనూ మళ్లీ ఇలాంటి ప్రపోజలే పెట్టాడు. పాకిస్తాన్ ఎన్ఆర్ఐలు 120 మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ పాల్గొనేవారు సెల్ ఫోన్లు లేదా ఇతర డిజిటల్ పరికరాలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక ఈ కార్యక్రమంలో మునీర్ తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని భారతదేశంతో పాకిస్తాన్ ఇటీవలి సైనిక సంఘర్షణపై ఫోకస్ చేశాడు. 4 రోజుల యుద్ధంలో ఇండియా నష్టాల గురించి నిర్దిష్ట వివరాలు అందించకపోవడం కరెక్ట్ కాదన్నాడు. భారతదేశం తమ నష్టాలను అంగీకరించాలన్న ఆయన ఆ విషయంలో క్రీడా స్ఫూర్తి అవసరమన్నాడు. ఇండియా డీటెయిల్స్ చెప్తే పాకిస్తాన్ కూడా తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేస్తుందన్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా విస్తృతమైన బెదిరింపుల మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనుకోకుండా న్యూఢిల్లీతో పోలిస్తే ఇస్లామాబాద్ ప్రస్తుత స్థితిని అంగీకరించాడు. డంప్ ట్రక్ పాకిస్తాన్తో పోలిస్తే అతను భారతదేశాన్ని మెరిసే మెర్సిడెస్ అని పిలిచాడు. భారతదేశం ప్రకాశిస్తోంది, ఫెరారీ లాంటి హైవేపై వస్తున్న మెర్సిడెస్, కానీ మనం కంకరతో నిండిన డంప్ ట్రక్ అన్నాడు. ట్రక్ కారును ఢీకొంటే ఎవరు ఓడిపోతారు అంటూ పోలిక పెట్టాడు. ట్రక్ కారును ఢీకొడితే ఎవరు నష్టపోతారంటూ ప్రేలాపనలు పేలాడు. అయితే పాకిస్తాన్ను డంప్ ట్రక్ వర్ణించినందుకు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక తాను పాకిస్తాన్ అధ్యక్షుడు కాబోతున్నట్టుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. యుద్ధం సైన్యం చేస్తుందని, రాజకీయాలు పొలిటీషియన్స్ చేస్తారంటూ తేల్చేశాడు. అసీం మునీర్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని దుయ్యబట్టింది. అమెరికా అండ చూసుకుని ఇప్పుడు దాయాది తన అసలు రంగు చూపిస్తోందని మండిపడింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్ అలవాటేనని, ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని తెలిపింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టి స్పష్టమవుతోందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. అక్కడ సైన్యం ఉగ్రముఠాలతో చేతులు కలిపిందన్న భారత్ అమెరికా గడ్డపై మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని వివరించింది.
దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో గిరిధర్ గారు, అసీం మునీర్ చేసినటువంటి న్యూక్లియర్ వార్ థ్రెట్స్ ని మనం ఎలా చూడాలి అంటారు? అంటే భారత్ పై ఈ బెదిరింపులు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఒకటి, ఇది ఈ రోజు మొదటిసారి చేసింది కాదు. చాలా కాలంగా వీడు న్యూక్లియర్ థ్రెట్ తోటే వాడు బతుకుతున్నారు. మా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి కాబట్టి మేము శివలింగం మీద తేలు లాంటి వాళ్ళం, మమ్మల్ని మీరు కొట్టలేరు అని మనల్ని బెదిరించి ఇంతకాలం మన దేశంలో ఉగ్రవాదం వాళ్ళు చేశారు, ఉగ్రవాద చర్యలన్నీ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఎస్పెషల్లీ కార్గిల్ తర్వాత కూడా అర్థమైంది, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ అనేది మనం కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేసింది. అంత ఘోరంగా ఓడిపోయినటువంటి ఆ సైన్యము, ఆ దేశము, వాళ్ళ ప్రజలలో మేమేదో గెలిచాం, మేము చాలా గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి, ప్రగల్భాలు పలకడానికి కోసం అని చెప్పి ఇటువంటి తాత్కాలిక జప్పులు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు కనుక యుద్ధం చేసి వాళ్ళ మన మీద చేయగలిగితే ఇంతవరకు చేసి ఉండొచ్చు. ఎవరు ఆపారు వాళ్ళని? ఏదో ఒక కెనాల్ మీదనో ఏదో ఒక బాంబు వేసి ఉండొచ్చు. అది కూడా చేయలేకపోయారు. ఆ దేశం నుంచి వచ్చిన ఏ ఒక్క డ్రోన్ కూడా మన క్రిటికల్ అసెట్స్ మీద ఏమీ చేయలేకపోయినాయి. ఏదో జమ్మూలో 4-5 పడి కొంత బిల్డింగ్స్ 2-3 డ్యామేజ్ అయినాయి, కానీ మన క్రిటికల్ అసెట్స్ అంటే మన డ్యామ్స్ కానీ, లేదా మన హైవేస్ కానీ, లేదా మన ఎయిర్ ఫీల్డ్స్ కానీ, మన ఆర్మీ స్థావరాలు కానీ, వేటికి కూడాను ఇంత గీత కూడా అంత బోర్ పెట్టి గీసినంత దెబ్బ కూడా మనకు తగలేదు. కాబట్టి వాళ్ళని కంప్లీట్ గా హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉన్నది. అందుకని ఈ ప్రగల్భాలని పొందుతున్నాడు. దీనికి చాలా ఆడియన్స్ ఉన్నారు. ఒకటి, తన దేశంలో ఉన్నటువంటి ఆడియన్స్, ఎందుకంటే తన దేశంలో చాలా ప్రశ్నలు పుడుతుంది. క్రమేపీ మనం ఎప్పుడైతే వాళ్ళని ఎలా కొట్టామన్నవి మనం ఎవిడెన్స్ చూపించడం మొదలు పెట్టామో, పైపెచ్చు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ సింగ్ గారు ఆయన చాలా క్లియర్ గా 5 ఎయిర్ క్రాఫ్ట్స్ మేము కొట్టేశాం, దాంట్లో వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే వాళ్ళు ఏ వ్యాక్సిన్ కొట్టాము అని చెప్పి ఓపెన్ గా ఆయన చెప్పారు. ఇవన్నీ అయిన తర్వాత ఈ 6 నంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం చూస్తే కనుక ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు 6 ఎయిర్ క్రాఫ్ట్స్ పడిపోయాయి అని చెప్పారు. ఆ 6 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పాకిస్తాన్ అని మనం ఈ రోజు నిర్ధారించి మనం చెప్తున్నాము. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు అసీం మునీర్ ఉన్నాడు. అందుకని ఈ ప్రగల్భ వాళ్ళ దేశంలో ప్రజల కోసం. 2, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి గతంలో కూడా వాళ్ళ నైజం ఎలాంటి అమ్మ, ఇక్కడ తల మీద గన్ను పెట్టుకొని మీరు నాకు పైసలు ఇవ్వకపోతే నన్ను నేను కాల్చుకుంటాను అని బెదిరించేటువంటి దేశం. అదే పరిస్థితి ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మాకు మీరు పైసలు ఇవ్వకపోతే మా దగ్గర ఉన్న అణు అస్త్రాలు సగం ప్రపంచాన్ని పేల్చేస్తాం మేము అని చెప్పి బెదిరిస్తున్నాడు. అమ్మా అలాంటి పని చేయకమ్మా, చాలా మంచివాడివి, చిన్నపిల్లవాడివి, ఏదో తీసుకో, F-16 తీసుకో, ఏదో బాంబులు తీసుకో అని చెప్పి ప్రపంచం అంతా వాళ్ళకి మళ్ళీ ఏదో గిఫ్ట్లు ఇస్తారని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇదే వాళ్ళ నైజం. పాకిస్తాన్ చాలా కాలంగా ఇదే చేస్తుంది. ఇప్పుడు అదే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఏంటంటే కనుక, డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని వంచుదామని ప్రయత్నం చేశాడు, మనం పొంగలేదు. కాబట్టి మనల్ని బెదిరించడానికి పాకిస్తాన్ వాడుకుంటున్నాడు. పాకిస్తాన్ మీద ఆయనకి ఎటువంటి ప్రేమ లేదు, ఏమీ లేదు. పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు పనికిరాదు. చైనాని అక్కడ రానికుండా ఉండడానికి కోసం వాళ్ళు పాకిస్తాన్ కొంత ఏదో కొద్ది గొప్ప 4 మెతుకులు పడేస్తారు, కానీ అంతకుమించి ఏమీ లేదు. రేపు భారతదేశానికి అమెరికాకి ఏదో విధమైనటువంటి వాణిజ్య ఒప్పందం అంటూ జరిగితే పాకిస్తాన్ మళ్ళీ నట్టేటం ఉంచేస్తుంది అమెరికా. మన మీద ఒత్తిడి తీసుకురావడం మాత్రమే వాడుతున్నారు, అంతకుమించి వాళ్ళకి ఎటువంటి సీను లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఈ ప్రగల్భాలు చెప్తున్నాడు. అంటే అది కూడా అమెరికాలో చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ట్రంప్ వ్యూహం ఏమై ఉండొచ్చు? అతనికి లాభం లేకుండా అయితే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మునీర్ చేత చెప్పించాడు కదా. అంటే పాశ్చాత్య దేశంలో ఈ బెదిరింపులు చేస్తే కనుక మొత్తం యావత్ పాశ్చాత్య ప్రపంచం అంతా కూడా, వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఇండస్ వాటర్ ట్రీని మళ్ళీ మనం పునఃస్థాపిస్తామని, వాళ్ళతో చర్చల్లో దిగాలని చెప్పి మన మీద మొత్తం ప్రపంచం ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏంటంటే, నేను మొత్తం 6 నెలల్లో 6 యుద్ధాలను ఆపాను నేను అన్నటువంటి ఒక పంథాలో వెళ్తున్నాడు. నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని చెప్పి చాలా పాపం తాతాలు ఆడుతున్నాడు. అందుకనే రేపు ఆగస్టు 15న వ్లాడిమిర్ పుటిన్ కూడా కలుస్తున్నాడు అలాస్కాలో. అలాగే భారతదేశం ట్రై చేశాడు. అసీం మునీర్ వాషింగ్టన్ లో ఉన్నప్పుడు, అతనికి విందు ఇస్తున్నప్పుడు మోదీ గారికి ఫోన్ చేసి నువ్వు కూడా ఇక్కడ కలుద్దామన్నా. మోదీ గారికి తెలుసు అదేంటో. అక్కడికి వెళ్తే కనుక అసీం మునీర్ని, మోదీ గారిని ఇద్దరిని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో రిలీజ్ చేయాలని ట్రై చేశాడు డొనాల్డ్ ట్రంప్. మోదీ గారు దానికి ససేమిరా అని ఆయన తిరిగి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం. ఈ బెదిరింపులతోటి వెస్టర్న్ ప్రపంచము, అమెరికా, నేటో వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అంతటి రిస్క్ ప్రపంచం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మాట్లాడాలి.
ఇండస్ జలాలను వదిలిపెట్టాలి అన్న ఒత్తిడి మన మీద తీసుకురావడానికి కోసం ఈ ప్రగల్భాలని చేస్తున్నారు. నిజంగా చూస్తే అమ్మ ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ మీద దాడి చేయగలిగినటువంటి కెపాసిటీ ఎక్కడ ఉంది. న్యూక్లియర్ బాంబ్ డెలివరీ చేయాలంటే మనకు 3-4 విధాలుగా డెలివరీ చేయొచ్చు. 1 మిసైల్స్ కొట్టచ్చు, 2 ఎయిర్ క్రాఫ్ట్ తో వచ్చి డెలివరీ చేయొచ్చు, 3 షిప్లలో కొట్టచ్చు, 4 సబ్మరీన్ లో కొట్టచ్చు. 4 విధాలుగా మనం దాన్ని డెలివరీ చేయొచ్చు. దీంట్లో వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా భారత సరిహద్దు నుంచి 300 కిలోమీటర్ల దూరంగా ఉన్నాయి. ఆ 300 కిలోమీటర్ల పరిధిలో రావడానికి భయపడ్డారు. తీసుకెళ్లి ఎక్కడో బలూచిస్తాన్ లోను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనూ దాచిపెట్టారు. అవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ మనం ధ్వంసం చేస్తాం. ఎందుకంటే S-400 రెడార్ కానీ మన ఆకాశ్ రెడార్ మిసైల్స్ కానీ S-400 మిసైల్స్ కానీ వీటి పరిధిలోనే ఉన్నాయి. అవి ఎగిరితే కనుక పేల్చి. కాబట్టి వాళ్ళు ఆ భయానికి అంత దూరం ఉన్నారు. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ 2.5-3 గంటల లోపల వాడి 11 ఎయిర్ బేసెస్ అన్ని కూడా మనం ధ్వంసం చేయగలిగాం. ఒక్కసారి రన్వే కొట్టేస్తే కనుక అక్కడి నుంచి టేక్ ఆఫ్ కూడా అవ్వలేదు. ఇది కూడా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కూడా అవ్వలేదు. దాన్ని రిపేర్ చేయడానికి వాళ్ళకి 4-5 రోజులు 1 రోజులు పడుతుంది. కాబట్టి అంతవరకు వాళ్ళు ఏమీ చేయలేదు. కాబట్టి అది రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ కొట్టచ్చు. కాబట్టి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పని చేయదు. ఇది ఒకటి. రెండవది వాళ్ళ నేవీ అంతా కూడాను వాళ్ళ కరాచీ పోర్ట్ లో వాళ్ళు దాచుకున్నారు. యుద్ధం అంటూ వస్తే కనుక మనం 1-2 గంటలలో వాళ్ళ కంప్లీట్ నేవీని సర్వనాశనం చేయగలం. మన నేవీ చీఫ్ కూడా చెప్పారు, మనం ఆల్రెడీ దాన్ని అన్ని మనం టార్గెట్ ఫిక్స్ చేసి కూర్చున్నాం. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాగానే కరాచీ గంటలో నాశనం అయింది. అంత మనకు కెపాసిటీ. కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళు ఏం చేయలేరు. షిప్ నుంచి కానీ సబ్మరీన్స్ కానీ వాళ్ళు ఏం చేయలేరు. 3 మిసైల్స్ కొట్టచ్చు. మిసైల్స్ ట్రై చేసి షహీన్ అని హతఫ్ అని ఇటువంటివేవో కొన్ని వాళ్ళు ప్రయోగం చేశారు. షహీన్ అన్నది మన స్పేస్ దాటి లోపలికి వచ్చిన తర్వాత హర్యానాలో ఉన్న సిర్సాలో దాన్ని కొట్టేశారు. వాడు న్యూక్లియర్ బాంబు మన మీద కొట్టడానికి వాడేటువంటి మిసైల్ అది షహీన్ మిసైల్. దాన్ని మనం పేల్చేయగలిగాం. ఏంటో కొట్టాము? ఆకాశంలోనే కొట్టాము. S-400 కూడా వాడలేదు. మనకు ఉన్నటువంటి ఇండిజినస్ ఆకాశంలో కొట్టాము. కాబట్టి వాడికి శాటిలైట్ లేదు. శాటిలైట్ ఇమేజ్ అంతా కూడా చైనా ఇచ్చి. ఇది మనం ఓపెన్ గా అన్ని ప్లాట్ఫామ్స్ లో చెప్పాము. మన సిడిఎస్ చెప్పారు, మన ఆర్మీ చీఫ్ చెప్పారు, అలాగే మనకు రక్షణ మంత్రి చెప్పారు, చాలా మంది చెప్పారు. చైనా వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇచ్చిందో మనం చెప్పాం. చైనాలో వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత మనకు జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాము మనం, మీరు ఈసారి ఏమేం చేశారో మాకు అన్ని తెలుసు, పాకిస్తాన్ మీరు ఎటువంటి సమర్థన ఇచ్చారో మాకు బాగా తెలుసు అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అందుకనే ఈ రోజు చైనా మనతో మైత్రి పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సరే మనం దాన్ని మర్చిపోండి, మనం అమెరికాని ఎదుర్కోవడానికి మన ఇద్దరు కలుద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి మనకు చైనా ఏం చేస్తుందో బాగా తెలుసు. రేపు నిజంగా పెద్ద యుద్ధం అంటూ జరిగితే, ఇదేదో 3 రోజుల్లో అయిపోయింది. యుద్ధం అనేది 3 రోజులు జరిగింది. మొదటి రోజు మనం వాళ్ళ స్థావరాలను కొట్టాం, టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టాం. మిగతా 3 రోజులు యుద్ధం చేస్తాం. కాబట్టి ఇది కనుక ఇంకా కొన్ని నెలలు, కొన్ని వారాలు కనుక వెళితే కనుక చైనీస్ శాటిలైట్స్ మనం పేర్చగలం. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి చైనాగా వార్నింగ్ ఇచ్చాం. రేపటి రోజు పెద్ద వచ్చినప్పుడు మీరు పాకిస్తాన్ సమర్థిస్తే మేము మిమ్మల్ని చేస్తామని చెప్పి. న్యూక్లియర్ అటాక్ చేయడానికి మీకు నావిగేషన్ కావాలి. ఏ టార్గెట్ లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, శాటిలైట్ చెప్పాలి. శాటిలైట్ వాళ్ళకి లింక్ లేనప్పుడు వాళ్ళు ఎలా చేయగలరు, ఎలా యుద్ధం చేయగలరు. కాబట్టి ఈ కెపాసిటీ మన దగ్గర విపరీతంగా ఉంది. ఈరోజు పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు. అందుకనే మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ కాల్పులు మనం ఆపంగానే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మా దేశం మీద ఇంకా పని చేయదు అని చాలా స్పష్టంగా చెప్పారు. 2 స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ అని వ్యత్యాసం చూడము అన్నారు. అంటే రేపు ఏదో లష్కర్ తోయిబానో, ఇంకేదో జైషే మహమ్మద్ లేదా రెసిస్టెన్స్ ఫోర్స్ ఇటువంటి కొత్త పేర్లతోటి మా మీద మీరు దాడి చేస్తే మేము ఆ వాళ్ళని పాక్ సైన్యాన్ని వేరుగా చూడము, పాకిస్తాన్ సైన్యాన్ని కొడతామని చెప్పారు. వాళ్ళు ఏం బెదిరిస్తున్నారు? ఈస్ట్ నుంచి కొడతామంటున్నారు. అంటే బంగ్లాదేశ్ నుంచో మియన్మార్ నుంచో మన మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు, సన్నాహాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చింది కాబట్టి మాకేం సంబంధం లేదు, రేపు పాకిస్తాన్ చేదులుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి మన మీద దాడి చేసినా పాకిస్తాన్ కొడతాం. మొత్తం మన ఫిలాసఫీ మార్చుకుంది. ప్లస్ వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ లో కొట్టారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో మనం కొట్టిన దాడి, పాకిస్తాన్ ఇప్పటిలో న్యూక్లియర్ బాంబు కొట్టగలిగిన శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఈ విషయం వాళ్ళకి పాకిస్తాన్ తెలుసు, కానీ కొన్ని తాటాకు చప్పుడులే, ఈ ప్రగల్భాలు తప్ప ఇంకేమీ లేవు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఏ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ నుంచి వాళ్ళు న్యూక్లియర్ కొట్టగలపో దాన్ని మనం కొట్టాం. కొడితే దాంట్లో సుమారు 100 మంది న్యూక్లియర్ అటాక్ చేయడానికి కావాల్సిన సిబ్బంది ఎవరైతే ఉన్నారు, అంటే బాగా ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులు. న్యూక్లియర్ బాంబ్ అనేది రెడీగా ఉంటదమ్మా ఇక్కడ, దాన్ని 2 కపుల్ చేయాలి. దానికి ఉన్నటువంటి మిసైల్ కి తర్వాత ఈ న్యూక్లియర్ మెటీరియల్ కి బాంబుని కలిపి తర్వాత దాన్ని పెట్టి కొట్టాలి.
ఒకటే దగ్గర ఉంటే కనుక ఎవడో పిచ్చివాడు దాన్ని బటన్ నొక్కొచ్చు కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా దూరం పెడతారు రెండింటిని. ఈ రెండింటిని కపుల్ చేసే టెక్నాలజీ ఎవరికో తెలిసి ఉండాలి. ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి రావాలి, దాన్ని ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ కొంత ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నిజంగా వీళ్ళు భారతీయ ఏజెంట్లా లేదా మనవాళ్ళ ఇవన్నీ కూడా నిర్ధారించుకుని వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులందరూ ఏ కమాండ్ సెంటర్ లో ఉన్నారో ఆ కమాండ్ సెంటర్ మనం పేల్చి మొత్తం చనిపోయారు. ఎంత దారుణమైన దేశం పాకిస్తాన్ అంటే, మామూలుగా మన దేశంలో ఒక్క సైనికుడు చనిపోతే ఆ ఘన నివాళులు అర్పిస్తాము, వాళ్ళ గ్రామానికి వెళ్తే కనుక గ్రామం ఊరు తరలి వస్తుంది అతని అంతిమ క్రియలు. కానీ పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ బాంబుని కొట్టడానికి ఉన్నటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులు 100 మంది చనిపోతే వాళ్ళ శవాలు బయటికి తీస్తే శాటిలైట్ లో మనం ఎక్కడ చూస్తాము అని చెప్పి బుల్డోజర్ పెట్టి దాన్ని పూసేసి, అది వాళ్ళ అంత కిరాతకమైనటువంటి దేశం పాకిస్తాన్. కాబట్టి నూర్ ఖాన్ బేస్ మనం ఏ రోజైతే కొట్టామో, కొట్టిన అర్ధ గంటలోనే వాళ్ళు అర్జెంట్ గా అమెరికా దగ్గర పరిగెత్తారు, భారతదేశాన్ని ఆపమానండి అని. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ కి న్యూక్లియర్ అటాక్ చేసే డెలివరీ చేసే కెపాసిటీ లేదు. కానీ మనము సింధు నదిపై ఏదైతే డ్యామ్స్ కడుతున్నామో వాటిని ఆల్మోస్ట్ 10 మిజైల్స్ తో నేను ఖచ్చితంగా ధ్వంసం చేస్తాను అని చెప్పి, మరి ఆ ప్రేలాపనలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్రేలాపనలే, అంతకుమించి ఏమీ లేదు. నిజంగా కొట్టగలిగితే కొట్టమన్నాం, మనం దానికి బెదిరేటువంటి వాళ్ళం కదా. మన కౌంటర్, మనకు డిఫెన్సివ్ మెకానిజం ఎంత పటిష్టంగా ఉందో చూసాము. ఒక్క డ్రోన్ కూడా ఏమి చేయలేకపోయింది. మిసైల్ దూరం విషయం, మిసైల్ కొట్టేటువంటి క్షమత వాడి దగ్గర లేదు. కొడితే కానీ వాడిని ఏం చేయగలం మనకు తెలుసు. 2, మన డ్యామ్ నిజంగా వాడు కొట్టాడే అనుకుందాం. డ్యాములు కొడితే మనం వాడి డ్యాములు కొట్టమా అంటే, వాడొక్కడే కొట్టగలడు, మనం చేతులు కట్టుకొని కూర్చున్నామా? మనం వాడికి ఉన్నవే 2-3 డ్యాములు తప్పేం లేవు. మంగళ డ్యామ్ ఒకటి, తర్బేలా డ్యామ్ ఒకటి, 2-3 డ్యాములు ఉన్నాయి. అవి మొత్తం అది తప్ప ఇంకేం లేవు. మనల్ని కొడితే మనం ఊరుకుంటామా? వాడి డ్యామ్ని కొట్టేస్తే వాడి ఆ నీళ్లు, మన దేశం నుంచి వెళ్ళిన నీళ్లను కూడా వాడు ఏం చేసుకోలేదు. ఆ నీళ్ళని సముద్రానికి వెళ్లాల్సిందే. కాబట్టి మనల్ని కొడితే వాడిని కొట్టగలిగిన కెపాసిటీ మనకు అంతకంటే, వాడికంటే 6-7 రెట్ల శక్తి ఉన్నటువంటి దేశం. న్యూక్లియర్ అటాక్ చేయకపోయినా మన దగ్గర అటువంటి శక్తులు ఉన్నాయి. అగ్ని 5 మిసైల్ కొడితే కనుక బంకర్ బస్టర్ బాంబ్, ఈ రోజు అమెరికా ఏదైతే మనకు ఇరాన్ లో వాళ్ళ ఫర్దోలో వెళ్ళి వాళ్ళు కొట్టి వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని ధ్వంసం చేయగలిగిందో, మనకు బంకర్ బస్టర్ బాంబు ఆకాశాన్ని వేసేటువంటి కెపాసిటీ మనకు లేదు. కానీ అగ్ని 5 అలా మార్చుకున్నాం. అగ్ని 5 మిసైల్ మార్చుకున్నాం. అగ్ని 5 ఏంటంటే మామూలుగా 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి కొట్టగలదు. ఒకటేసారి 10 మిసైల్స్ అని కొట్టగలదు. ఆకాశంలో వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు 10 మిసైల్స్ వెళ్ళి 10 టార్గెట్స్ ని కొట్టగలిగిన MIRV టెక్నాలజీ ఉన్నటువంటి మిసైల్. దానిని మనం ఏం చేస్తున్నామంటే 2,000 కిలోమీటర్ల వరకే దాన్ని కులేర్ చేసి దాని స్పీడు, దాని శక్తి, దాని కెపాసిటీని ఇంకా పెంచుతున్నాం. ఆ స్పీడ్ లో వెళ్ళి కొట్టిందంటే ఈ రోజు అమెరికా ఇరాన్ మీద కొట్టిన దానికంటే కూడా 10 రెట్ల కెపాసిటీతో మనం కొట్టగలం. అలా మనం భారతీయ జుగాడ్ మన దగ్గర ఉన్న వాటితోటి అంతకంటే చాలా ఎఫెక్టివ్ గా చేయగలిగినటువంటి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. కాబట్టి అది అంటూ చేస్తే కనుక అసీం మునీర్ కాదు కదా, పాకిస్తాన్ ఆర్మీ కమాండ్ స్ట్రక్చర్ ఎవరు బతరు. రావల్పిండి సరిహద్దు నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యి మన మిసైల్ వెళ్ళిందంటే, మిసైల్ వీళ్ళు ఫైర్ చేశారు అని వాళ్ళు రెడార్ లో వాళ్ళు చూసేసరికి రావల్పిండి అన్న ప్రాంతం ఉండదు, పక్కనే ఉంది. మనకి లిటరల్ గా చెప్పాలంటే మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఒక అంటే యాజ్ ద క్రో ఫ్లైట్స్ అంటారు కదా, డైరెక్ట్ లైన్ లో చూస్తే కనుక 80-90 కిలోమీటర్ పొరలో ఈ మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ లాంటివి మనకు ఆల్మోస్ట్ రమారని అవి కొన్ని వేల కిలోమీటర్, 3-4 వేల కిలోమీటర్లు తగ్గదు. కాబట్టి ఈ 90 కిలోమీటర్లు ఎంతసేపులో వెళ్తాయి? కొన్ని క్షణాల్లో వెళ్తాయి. కాబట్టి దాన్ని వస్తోంది అని తెలుసుకుని దాన్ని కౌంటర్ చేసే టైము, కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్సెస్ అన్ని చైనీస్ ఎయిర్ డిఫెన్సెస్ ని మనము కొట్టాము. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లో కొట్టింది. కాబట్టి ఆ ఎయిర్ డిఫెన్సెస్ ఆధారంగా ఈ ప్రగల్భాలు చేస్తే కనుక దాన్ని ఎవరు నమ్ముతారు? కాబట్టి అతను చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీటి కోసం చేస్తున్నాడు. తన పరిస్థితి, తన ఉనికి, తన పొజిషన్ కాపాడుకోవడానికి చేస్తున్నాడు మొట్టమొదటి. ఎందుకంటే కంప్లీట్ గా ఫెయిల్డ్ మార్షల్ అని అందరూ పిలుస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అని. ఒకవేళ నిజంగా అంత విజయం సాధించి మన రఫాయిల్ని కొట్టి ఇన్ని చేస్తుంటే కనుక అది సైన్యానికి క్రెడిట్ రాదు కదా. పాక్ సైన్యం సరిహద్దు దాటి మన దేశంలోకి రాలేదు కదా. చేస్తే కూస్తే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి ఈ క్రెడిట్ వెళ్ళాలి కదా. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అవ్వాలి. కానీ అసీం మునీర్ ఎలా ఫీల్డ్ మార్షల్ అయ్యి, ఎంత హాస్యాస్పదం. కాబట్టి అక్కడ ఆయన మీద ప్రెషర్ వస్తోంది, కోర్ కమాండర్స్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తోంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి
ఈ ప్రగల్భాలు చేస్తున్నారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం. గతంలో కూడా అన్నారు. ఇప్పుడు కాదు, మోదీ గారు ఇప్పుడు ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూస్తున్నాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడే వీళ్ళు ఈ ప్రగల్భాలు చేశారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. దానికి వాజ్పేయి గారు ఏం సమాధానం ఇచ్చారంటే, మా మీద న్యూక్లియర్ ఒక్క బాంబు పడితే మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ చూడదు అని చెప్పారు. అంత శాంతియుతమైనటువంటి వ్యక్తి, అంత సౌమ్య స్వభావమైనటువంటి వాజ్పేయి గారు చెప్పారు, మరుసటి రోజు సూర్య ఉదయం పాకిస్తాన్ చూడదు అని చెప్పారు. మన డాక్టరీన్ కూడా అదే ఉందా, నో ఫస్ట్ యూజ్ డాక్టరీన్ మనకు. మొట్టమొదటి న్యూక్లియర్ అటాక్ మేము చెయ్యము అని మనం చెప్తాం. అప్పుడు వాజ్పేయి గారు పెట్టినటువంటి పాలసీ అది. కానీ మన పాలసీ ఏంటంటే, రెండవ అటాక్ లో మేము ఇంకా దానికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. గతంలో ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళు మన మీద ఒక బాంబ్ మిసైల్ వేస్తే మనం ఒకటి వేసేవాళ్ళం, అది 2 వేసేవాళ్ళం. అలా ఉండేది. క్యాలిబ్రేటెడ్ అండ్ రెస్పాన్స్ అంటే దాన్ని వాళ్ళు ఎంత కొడితే మనం అంతనే కొట్టారు. వాడు బుల్లెట్లు ఫైర్ చేస్తే మనం మిసైల్స్ వేసేవాళ్ళం కాదు. కానీ న్యూక్లియర్ డాక్టర్లు ఏంటంటే, వాడు మన మీద ఒక న్యూక్లియర్ దాడి చేస్తే కంటిన్యూస్ గా వాడి మీద 100 స్థావరాల మీద ఒకటేసారి అన్ని దాడులు చేయడానికి మనకు పాలసీ. కాబట్టి ఒక్కటే మిసైల్ చాలు. మన మీద ఒక్క న్యూక్లియర్ అటాక్ జరిగిందంటే కనుక పాకిస్తాన్ ఉంది. ఆ నార్త్ నుంచి సౌత్ వరకు ఏ స్థావరం బతకదు, వాళ్ళ మిలిటరీ క్యాంటోన్మెంట్స్ ఏవి బతకవు, వాళ్ళ ఇన్స్టలేషన్స్, వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ మొత్తం నాశనం అయిపోతాయి. రమారమి 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఆ దేశం. అంత రిటాలియేషన్ భారత్ దగ్గర నుంచి వస్తుంది. అంతేకాదు, మన దగ్గర న్యూక్లియర్ ట్రయేడ్ అంటారు. న్యూక్లియర్ ట్రయేడ్ అంటే 3 విధాలా కొట్టచ్చు. మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ సబ్మరీన్స్, మనకు K5 అని చెప్పి మిసైల్స్, అవి మనం పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడో అరేబియన్ సముద్రంలో ఉండి మనం వాళ్ళు ఎక్కడున్నావో తెలియకుండా అక్కడి నుంచి మనం ఫైర్ చేయొచ్చు. ఫైర్ చేస్తే కనుక కరాచీ అన్న ఊరు ఉంది, ఊరు మనం లేపే అంత కెపాసిటీ మన దగ్గర. కరాచీ కాదు, మన సబ్మరీన్ నుంచి మనం ఈవెన్ లాహోర్, ఇస్లామాబాద్ కూడా కొట్టచ్చు. అంత కెపాసిటీ ఉంది దగ్గర. 5000, 8000 కిలోమీటర్లు అంటే మనం పాకిస్తాన్ కోసం తయారు చేసుకోలేదు, చైనా కోసం తయారు చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ ఎంత, కాబట్టి ఆ కెపాసిటీ మనకు ఉండదు. అది అసీం మునీర్కి తెలుసు, ప్రపంచానికి తెలుసు, అమెరికాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు అమెరికా అస్త్రాలు, తర్వాత చైనా అస్త్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎక్కడ? పాకిస్తాన్. రష్యన్ ఎక్విప్మెంట్, ఇజ్రాయలీ ఎక్విప్మెంట్, భారత ఎక్విప్మెంట్, ఈ 3 కలిసి దీన్ని ఓడించగలిగాయి. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే, నెరేటివ్ యుద్ధం అంతా కూడా వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అస్త్రాలు తయారు చేసే కంపెనీలు, వాళ్ళకి ఎక్కడ ఆర్డర్లు పోతాయన్న భయంతో వాళ్ళు ఈ నేరేటివ్ అంతా కూడాను మనకు వ్యతిరేకంగా తీసుకెళ్ళి, ఇంతకాలం మన ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి ఇంతవరకు అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఏమేమి షూట్ డౌన్ చేసాం, ఏ విరగొట్టాము చెప్పలేదు ఇంతవరకు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మన మీద ఈ ట్రేడ్ వార్ మన మీద మొదలు పెట్టాడు, ఆయన మన మీద 50% వేయడం, మనకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడో, అలాగే మనకు అసీం మునీర్ కూడా వెళ్ళి మన న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటే, అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ సింగ్ గారు ఆయన చెప్పింది ఏంటి, మేము 5 వాళ్ళ F-16 మనం షూట్ డౌన్ చేయగలిగామని చెప్పారు. ప్లస్ ఒక స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి స్వీడన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ AWACS షూట్ డౌన్ చేశామని చెప్పారు. అంటే మొదటిసారి F-16 మనం ధ్వంసం చేస్తామని ఇన్ని నెలల తర్వాత మనం చెప్తున్నాం. అంటే అమెరికాకి మెసేజ్ పంపిస్తున్నాం. ఇంతవరకు అమెరికా ఎక్కడ నొచ్చుకుంటుందో, వాళ్ళ కంపెనీలకు ఎక్కడ వాళ్ళకి చెడు పేరు వస్తుందో అని మనం F-16 మనం షూట్ డౌన్ చేసినట్టు చెప్పలేదు ఇంతగా. కానీ ఆ మర్యాద అమెరికా కాపాడుకోలేదు. కాబట్టి ఇప్పుడు అమెరికాని ఎలా ధ్వంసం చేశామో ఓపెన్ గా భారతదేశం చెప్తాం. ఇక్కడ చైనా గురించి చెప్పనే అక్కర్లేదు. HQ వాళ్ళ ఏదైతే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఉందో దాన్ని షూట్ డౌన్ చేశాం. ఆ వీడియోస్ అన్ని చూపించాం, ఫోటోలు, శాటిలైట్ ఇమేజరీ చూపించాం మనం. అలాగే మనం చూస్తే టర్కిష్ డ్రోన్స్ మనం పేర్చినంత టర్కిష్ డ్రోన్ మనం ఎక్స్పోజ్ చేశాము. అంతేకాదు టర్కిష్ డ్రోన్ ఆపరేట్ చేయడానికి టర్కిష్ సిబ్బంది వచ్చి పనిచేస్తున్నారు. ఈ యుద్ధంలో వాళ్ళు కూడా చనిపోయారు. కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్పోజ్ చేసాం. కానీ అమెరికాని ఇంతవరకు ఎక్స్పోజ్ చేయలేదు. అమెరికాని ఎలా కొట్టామని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఓపెన్ గా చెప్తున్నాం, అమెరికా F-16 మేము కొట్టామని చెప్తున్నాం. కాబట్టి దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేదు. అందుకనే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మన మీద వెళ్ళకపోతూ మనం ఇంత టారిఫ్లు వేయడానికి కారణం అది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి శక్తి అమెరికన్ శక్తి కంటే పెరుగుతున్నది. అంటే కనీసం మన ప్రాంతం, ఆఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ చాలా కెపాసిటీ ఉంది, కానీ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మన శక్తి ఏంటో ఈరోజు చూస్తున్నారు. కాబట్టి అటువంటి శక్తి వాళ్ళ మాట వినట్లేదు, వాళ్ళ అధీనంలో లేదు అన్నటువంటి అక్కసుతో అతను చేస్తున్నాడు. అందుకనే అసీం మునీర్ లాంటి ఒక తొత్తుని, ఒక సామంతుడిని వాడుకుంటారు. ఒక్కోసారి చైనా వాడుకుంటుంది, ఒకసారి అమెరికా వాడుకుంటుంది. ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తూ వాడతారు.
కానీ ఈ ఇంకొకటి విషయం అర్థం పిచ్చి చేసుకోవాలి. కంపారిజన్ ఒకటి చేశాడు సార్, అది చూస్తే భలే నవ్వొస్తోంది. అంటే భారత్ ఏమో మెర్సిడెస్ అని, పాకిస్తాన్ ఏమో డంప్ ట్రక్ అని చెప్పడము, అంటే వాళ్ళ దేశాన్ని ఆయన కించపరుస్తున్నాడా, తక్కువ చేస్తున్నాడా, లేదంటే ఆ ట్రక్ని కారు వచ్చి గుద్దుకుంటే ఏమవుతుంది, ఎవరికి నష్టం అని మాట్లాడడాన్ని అసలు ఎంత పిచ్చితనంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఏం చెప్తాం, వాళ్ళ బుద్ధి అంతనే. అతను హఫీజే సయీద్ అంటారు అతన్ని. హఫీజే సయీద్ అంటే ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి వ్యక్తి. అంటే ఆర్మీలో ఎందుకున్నాడో నాకు అర్థం కాదు. ఏదో మస్జిద్ లో కూర్చొని మౌల్వీ లాగా మనకు అక్కడ ఏదో నమాజులు చేయించేటువంటి వ్యక్తి ఈరోజు ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. కాబట్టి అతనికి ఈ విషయాలు ఏం తెలుస్తాయి. ఇతనికంటే ముందర ఉన్నటువంటి కమర్ జావేద్ బాజ్వా, జనరల్ కమర్ జావేద్ బాజ్వా, ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చారంటే భారతదేశంలో యుద్ధం చేసే ఆలోచన కూడా మీ బుర్రలో పెట్టుకోకండి. మనం కనుక యుద్ధం అంటూ వస్తే ఈ రిపోర్ట్ చేసిన ట్రక్కులు ఏవైతే ఉన్నాయో, ట్రక్కుల్లో పోయడానికి మన దగ్గర డీజిల్ పెట్రోల్ కూడా లేదు మన దగ్గర. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు అక్కడి నుంచి గల్ఫ్ నుంచి కనుక వాళ్ళు డీజిల్ పెట్రోల్ తెచ్చుకుంటే ఆ డీజిల్ పెట్రోల్ కరాచీ పోర్ట్ లో ఎంటర్ అవ్వకుండా ఆపగలరు. కాబట్టి వాడు ఎన్ని రోజులు యుద్ధం చేయగలడు. ఏ దేశంలో అయినా కానీ మహా అంటే ఒక 4 రోజులు 5 రోజులు, వారం రోజుల కంటే ఎక్కువ చమురు ఉండదు. అంత కెపాసిటీ ఎవరి దగ్గర ఉండదు. ఇంపోర్ట్ చేస్తూనే ఉండాలి, వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆపేసామో 5 రోజులు 6 రోజుల తర్వాత వాళ్ళకి ఏ యుద్ధం చేస్తారు. వాళ్ళ ఫ్లైట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ వేసుకోవడానికి ఆయిల్ ఉండదు. ఈ ట్రక్ ఏదైతే కంకర్ ట్రక్ ఉందో ట్రక్ కదలదు ముందుకి. ఏం చేస్తాడు, ఏ మర్చిని ముడతాడు, ఏం చేయగలడు. హాస్యాస్పదమైన విషయాలు. ఏంటంటే ఒక ప్రగల్భాలు పలికేసరికి భయపడతారు. ప్రపంచం అంతా భయపడి బాగా భారతదేశం మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశాన్ని ఏదో విధంగా మళ్ళీ వాళ్ళని చర్చల్లో దింపుతారని, ఈ సింధు జలాల సంధిని ఏదో మళ్ళీ పునఃస్థాపిస్తారని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, టెండర్లు రిలీజ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్త డ్యామ్లు, దాని కెనాల్స్ కట్టడానికి కొత్త టెండర్లు రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళ మోదీ గారు చెప్పారు, స్లూజ్ గేట్స్. మనకి ఏమవుతుందంటే డ్యామ్స్ లో మనకు నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ ఎక్కడ చూసినా కానీ కూడా మట్టి వచ్చి చేరుతుంటుంది, మట్టి రాళ్ళు వచ్చి చేరుతుంటాయి. నది ప్రవాహంలో ఎప్పుడు వస్తుంటాయి. డ్యామ్ కడితే ఏమవుతుంది, నీళ్లతో పాటు ఇవి కూడా వస్తాయి. రాను నీటి యొక్క స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి కింద గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఈ మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోతే మళ్ళీ దాని యొక్క డెప్త్ పెరుగుతుంది. మళ్ళీ ఎక్కువ నీళ్ళు మనం స్టోర్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ తోటి సింధు నది జలాల ఒప్పందం వల్ల మన డ్యాములు, అక్కడ కశ్మీర్ లో ఉన్నటువంటి డ్యాములలో ఈ దాని సిల్టేషన్ అంటారు, ఆ మట్టి రాళ్లు వెళ్లకుండా గేట్స్ ఏవైతే కట్టారో దాన్ని వెల్డింగ్ చేశారంట. మోదీ గారు చెప్పారు. అంతటి దరిద్రమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసింది. మోదీ గారు వచ్చాక వెల్డింగ్ అన్నది తీసేసి ఆ గేట్లన్నీ ఓపెన్ చేసి మొత్తం దాంట్లో ఉన్నటువంటి రాళ్లు, రొప్పలు, మట్టి, చెత్త అంతా తీసేసి మళ్ళీ దాని స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటున్నాం. కాబట్టి ఈ పని మనం చేస్తున్నాం. దానితోటి వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రపంచవ్యాప్తంగా ఇక బెదిరింపులకు దిగాడు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాడో చూద్దాం. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ శక్తి ఏంటో మనం చూస్తున్నాం, ఎంత క్షీణిస్తుందో చూస్తున్నాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా ఎన్ని యుద్ధాలు అమెరికా స్టార్ట్ చేసిందో ఒక్క యుద్ధంలో కూడా అమెరికా గెలవదు. ఒక్క యుద్ధంలో కూడా గెలవదు. ప్రతి యుద్ధం ఓడిపోయింది అమెరికా. ఆ వియట్నాం యుద్ధం ఓడిపోయింది, ఎలా పారిపోయారో మనం చూసాం. ఇరాక్ లో ఏం చేయగలిగారు, ఈ రోజు దాకా అక్కడ ప్రభుత్వమే లేదు, ఏమి చేయలేదు. డెమోక్రసీని స్థాపిస్తామన్నారు, ఏం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో సిగ్గుచేటు అదే తాలిబాన్ తోటి చెప్పులు వేసుకొని బైకుల మీద వచ్చేటువంటి తాలిబాన్కి దాసోహమని అక్కడి నుంచి పారిపోయారు. లిబియా గడాఫీని చెప్పగలిగారు, కానీ ఈ రోజు లిబియా వాళ్ళ ఆధీనంలో లేదు. ఒక్క యుద్ధం అంటే ఒక్క యుద్ధం చూపించమన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ఈ రోజు అమెరికా గెలిచిన దాఖలాలు. ఆఖరికి ఒక సంస్థ అయినటువంటి హౌతీల చేతిలో వీళ్ళు ఓడిపోయారు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద బాంబింగ్ చేయడానికి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడే మొన్ననే రీసెంట్ గా ఒక 2-3 నెలల క్రితం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు మిసైల్స్ కొడితే దాన్ని తప్పించుకోవడానికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక షార్ప్ టర్న్ తీసుకునేసరికి దాని డెక్ మీద ఉన్నటువంటి వీళ్ళ ఆధునికమైనటువంటి F-18 హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో పడిపోయింది. దాంతో వాళ్ళ మీద యుద్ధం చేయడం ఆపేసుకున్నాడు డొనాల్డ్. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చేయలేరు. ఈ ప్రగల్భాలను $800 బిలియన్ బడ్జెట్ డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు నేను ఖర్చు పెడతాను, మా దేశానికి ఒక ఐరన్ షీల్డ్, మా దేశం మీద ఏమి జరగకుండా ఆపేయడానికి మేము టెక్నాలజీ తీసుకొస్తున్నాము, $800 బిలియన్ మేము ఖర్చు పెడతాము. ఆ స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది సార్. పాక్ లో ఉన్నటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, అలాగే మిలిటరీ డామినెన్స్ ని అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్స్.